ట్రంప్ దగ్గర నుంచి కాదు, మనకి రఫేల్ నష్టం, యుద్ధ విమానాల నష్టం గురించి ఒక నిమిషం. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, దేశానికి నష్టం వాటిల్లే విధంగా, అంటే దేశ రక్షణకు సంబంధించి నష్టం వాటిల్లే విధంగా మేము మాట్లాడడం లేదు. కనీసం పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటనేది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవాలను బయట పెట్టండి, పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయండి అంటున్నారు. నేను ఏమంటున్నాను, మనం కొట్లాడుకొని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైనా మాట్లాడుకొని శత్రు దేశానికి మనం పూర్తి విషయాలు మనం చేరవేసేటువంటి ప్రయత్నం సమంజసమైనటువంటి పని కాదు. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. పూర్తి యుద్ధం విరమించుకొని యుద్ధం సంబంధించినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో ఇది అయిపోయినప్పుడు మాట్లాడినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. ఏదో ట్రంప్ మాట్లాడిండు, ట్రంప్ చెప్పిండు అంటే మళ్ళీ ట్రంప్ తర్వాత కూడా ట్వీట్ పెట్టిండు కదా, ఆయన ట్వీట్ పెట్టిండు కదా, వెంటనే నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు కదా, ఆ విషయాన్ని కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది కదా. మాట్లాడితే ఆపలేదు 10 సార్లు చెప్తున్నాము, ఖచ్చితంగా ఆపలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిన విషయం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ రాత్రి ఏం జరిగినా కానీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. మన త్రివిధ దళాలు అసలు ఊహించంత స్థాయిలో మనం అటాకింగ్ మోడ్ లో రెడీ ఉన్నాము. ఎప్పుడు వాడు అసలు ఇచ్చేస్తాడు అనేటువంటి ప్రయత్నంలో రెడీ ఉన్నాము. అరే ఎవరికైనా కానీ ఒక్కసారి మనం ఆలోచించినాము, యుద్ధం ఎందుకు జరగాలి, యుద్ధం ఎందుకు ఆపాలి, యుద్ధం ఎందుకు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ చెప్పారా? మేము వాళ్ళు చెప్తే మేము వినాల్సినటువంటి అవసరం ఉందా? చూస్తున్నాం కదా, ప్రజల రక్షణ అవసరము, దేశాల రక్షణ అవసరము, వాణిజ్య సంబంధించినటువంటి అన్ని విషయాలు చూడాల్సినటువంటి అవసరం దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉంది. అవన్నీ వారు చూస్తున్నారు. అన్నిటిపైన పూర్తి స్థాయి ఆలోచన విచారణ చేసుకొని పూర్తి స్థాయిలో ఇచ్చేస్తా ఉన్నారు. ఒకరి నిర్ణయం కాదు కదా, కేబినెట్ అనేక సార్లు సందర్భాలు కూర్చొని మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఇక అవసరము ఎప్పుడు ఏది ఎట్లా అవసరం అట్లా చెప్తారు. ఒక విషయం మాత్రమే మాట్లాడారు, యుద్ధం జరిగినప్పుడు పరస్పరంగా ఎంతో కొంత నష్టం జరుగుతుందని మాట్లాడారు, కానీ పూర్తి స్థాయిలో నష్టం జరిగిపోయింది. మరొకసారి అనిల్ చౌహాన్ చేసిన కామెంట్స్ మరొకసారి ప్లే చేద్దాం. కాకపోతే అడిగేది ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా యుద్ధం అనేది ఫుల్ స్టాప్ పడలేదు. ఆ విషయం ప్రధాని క్లియర్ కట్ గా చెప్పుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా చర్యలకు పూనుకుంటే గనక మన